లోకానికి ఆయన వచ్చాడు. పాపముల చేత, అపరాధముల చేత ప్రియుల చచ్చిన మనల్ని ప్రభు బ్రతికించాడు. ఈ రోజున దేవుని యొక్క శరీరంలో పాలు తేలి ప్రపంచ కరాదేశం అంటే నిత్య రాజ్యానికి వారసవడానికి ఆయన మనని ఏర్పాటు చేసుకున్నాడు. అక్షరానుసర ఇస్రాయలైతే గొర్రె పిల్ల రక్తము చేత విమోచించబడ్డా, మనమైతే నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల అనబడిన యేసు క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. అట్టి తిరగబాకండి, కొంచెం నా వైపు చూడండి సార్, నా వైపు చూడండి. ప్రియులారా, వాళ్ళు 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తున్నారు. మనము కూడా లోకములో ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకములో యాత్రికులమును, పరదేశంలో ఉన్నాము. ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో ఏ ఒక్కరికి మాట్లాడలేదు, ఏ ఒక్కరికి తెలియదు. కనుక మనందరూ కూడా లోకంలో ప్రయాణం చేస్తున్నాం. అది మాత్రమే కాకుండా మన గమ్యం ఒకటి ఉంది. ఇశ్రాయేలు గమ్యం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం. మరి మన గమ్యం ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి. మన గమ్యం ఏంటి? పరలోక రాజ్యం చేరాలి. ఆమేన్ చెప్పాలి గట్టిగా. మాటి మాటికి ఆ పాటే పాడతాం. ఏమని? పరలోకము. పాటలు అదరగొట్టదు నాకు తెలుసు. పరదేశిని మాయలోకమకి నేను యాత్రికుడును గనుక మనందరి యొక్క గమ్యం ఏంటంటే పరలోకం. గనుక ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళు బయలుదేరి పిల్లారా చాలా సంవత్సరాలు బయలుదేరారు. ఇంచుమించుగా 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారు. కానీ వారు చేరవలసిన గమ్యస్థానానికి మాట్లాడలేదు, చేరలేకపోయారు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించి కనాను దేశానికి కేవలం వారి నడిచిన నడక విధానము చూస్తే కేవలం 3.5 రోజులు మాత్రమే. ఎన్ని రోజులు? కానీ 3.5 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 33 సంవత్సరాలు కాదండి. ఇంచుమించుగా 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేసిన వారి జీవితాల్లో గమ్యమునకు చేరలేకపోవడం కారణం ఏంటంటే అపోస్తలుల పౌలు కొరింథీ సంఘం రాసిన పత్రికలో వారి అవిధేయత, వారి అవిశ్వాసం, వారిలో కృతజ్ఞతలేని జీవితం అని చెప్పి 10వ అధ్యాయములు మనం చూస్తాం. కనుక ఆ రోజున వాళ్ళు చేరలేకపోయారు. ఈ రోజున మనము కూడా భక్తులు ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం, విశ్వాసంలో ఉన్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం పిల్లలు. కానీ మన జీవితంలో జరగవలసిన కార్యాలు ఇంకా జరగకుండానే ఉన్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అవునా కదా? చాలా సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం. ఇల్లు కట్టాలని, పెళ్లి చేయాలని, పిల్లలు పుట్టాలని, ఏదేదో చేరుకోను. కానీ అన్ని విషయాల్లో